హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే ధనవంతులు అవ్వాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. జీవితంలో ప్రతి వ్యక్తి ధనవంతుడిలా బతకాలని కోరుకుంటారు. అతని ఆరోగ్యము బాగుండాలని, వారికి ఇంట్లో ఎలాంటి లోటు ఉండకూడదని ఆశిస్తారు. సమాజంలో వారికి సరైన గౌరవం లభించాలని, ఎటువంటి కష్టాలు లేకుండా ఉండాలని అనుకుంటారు. ఇవన్నీ జరగాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి. ధనలక్ష్మి ప్రసన్నం కోసం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మన కష్టాలన్నీ తీరిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆ పరిహారాలేటో ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించాలనుకుంటే మొట్టమొదటిగా తమలపాకు పైన కుంకుమను ఉంచి గణేశుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల గణేశుడు సంతోషిస్తారు మరియు జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. చేపట్టిన పనుల్లో విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పూజలో పెట్టిన తమలపాకులను ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూలత తొలగిపోయి సానుకూలత శక్తి కుటుంబంలో నివసిస్తుందని నమ్ముతారు. అలాగే కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మన ఇంట్లో ప్రతికూల శక్తులు వ్యాపించి కుటుంబ సభ్యుల మధ్య అశాంతి వాతావరణం నెలకొంటే ఇంటికి తమలపాకులను కట్టాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకులనే ఉపయోగించాలి. తమలపాకును ఎప్పుడూ చీల్చకూడదు. ఇలా చేయడం వల్ల పూజ చేసిన ఫలితం అంటే ఆకులను చించామనుకోండి, పూజ చేసిన ఫలితం మాత్రం దక్కదు. మన ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే ఉదయాన్నే ముందుగా మన అరచేతుల్ని చూడటం అలవాటు చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవిని మన మనసులో ధ్యానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సరస్వతీమాత, లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నమవుతారు. వారి అనుగ్రహం మనకి లభిస్తాయని వేద పండితులు మనకి చెబుతున్నారు. అలాగే పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు, నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. అలాగే దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి. కాబట్టి పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయాలి. మనము ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి పొందాలంటే బుధవారం నాడు స్నానం చేసి గణేశుడిని పూజించాలి. అలాగే గణేశుడికి గరికను సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ గరికను పసుపు వస్త్రంలో కట్టి భద్రపరచాలి. ఇలా చేయడం వలన ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే చేతిలో డబ్బు నిలుస్తుంది. మామిడి ఆకులతో తోరణాన్ని తయారు చేసి ఇంటి గుమ్మానికి కట్టాలి. ఇందులో ఉపయోగించే ఆకులు ఆకుపచ్చగా ఉండాలి. మామిడి ఆకులు ఎండిపోయినవి ఉండకూడదని గుర్తుంచుకోవాలి. హిందూ ధర్మశాస్త్రంలో మామిడి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గుమ్మానికి మామిడి ఆకుల తోరణం ఉంటే ఇల్లు మొత్తం పాజిటివ్గా ఉంటుంది. మామిడి ఆకులు ఎండిపోయిన వెంటనే ఈ తోరణం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కట్టుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటే ఈ పరిహారం చేయాలి. శుక్రవారం రోజున గులాబీ పువ్వులను, ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీ పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. గృహ నిర్మాణ సమయంలో ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒక చోట కడతారు. కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా ఒక క్లాత్లో గవ్వలను కట్టాలి. అలా చేయడం వల్ల గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. అలాగే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీ గవ్వలు కనుక ఇంట్లో ఉంటే మనకంతా మంచే జరుగుతుంది. ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. అంటే గవ్వలకు లక్ష్మీదేవికి అవినాభ సంబంధం ఉంటుంది. ఎక్కడ అయితే లక్ష్మీ గవ్వలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.
అందుకే పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్థించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను పూజా మందిరంలో ఉంచి పూజ చేసే వారికి సిరి సంపదలుకి ఎటువంటి లోటు ఉండకుండా ఎప్పుడూ కూడా మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. బాగా సంపాదించిన తర్వాత కూడా మన ఆర్థిక కొరత ఏర్పడుతుంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి హారతి ఇచ్చి శ్రీ మహాలక్ష్మీదేవికి 5 దీపాలను వెలిగించాలి. అంటే 5 దీపాలతో దీపారాధన చేయాలి. దీన్నే పంచముఖి దీపం అని అంటారు. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూలత శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది. అంతకు మించి మనశ్శాంతి కూడా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా అంతా బాగుంటుంది. కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టేందుకు సంకేతం. అలాగే మనం ఇంటి చుట్టూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రొట్టిని తీసుకురావడం కనిపిస్తే మనం డబ్బు సంపాదించబోతున్నామని అర్థం. కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తారు. ఇక అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుస్తుందని మన పెద్దలు చెబుతున్నారు. హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం. కాబట్టి మంగళవారం లేదా శనివారం హనుమంతుడికి తమలపాకులను సమర్పించాలి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన తమలపాకులతో ఆకుపూజ చేయటం వల్ల మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, వ్యాపారంలో నష్టపోతున్నవారు ఈ పరిహారం పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే సాయంత్రం సమయంలో తమలపాకు మీద కర్పూరం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల కలహాలు తొలగిపోయి చాలా అన్యోన్యంగా ఉంటారు. అలాగే చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అంతా మంచిగానే ఉంటాము. ఇంట్లో కష్టాలు వస్తూనే ఉంటాయి. కొన్ని మనకి తెలియకుండా కొన్ని మనం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి పరిహారాలు కొన్ని వారాలు దీపారాధన చేస్తే అంతా మంచే జరుగుతుంది. కుటుంబం అంతా ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొని కూడా చాలా సంతోషంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇలా పరిహారాలు చేయడం వలన కష్ట నష్టాలన్నీ కూడా తీరిపోయి అంతా కూడా మంచే జరుగుతుంది మనకి. అందుకే మన అందరిపై ఎప్పుడూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని, పిల్లల చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారం కానీ అంతా కూడా ఎప్పుడూ బాగుంటుంది. నాకు తెలిసిన చిన్న చిన్న పరిహారాలన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవే నమః.